Hello everyone, welcome to the channel The English Space. In this video, I shall be explaining some of the very important fill in the blank questions. So these questions are very important for all the upcoming exams, especially for SBA clerk main exam. Okay, so watch the video completely and prepare your own notes if you find it necessary. And if you are watching our channel for the first time, subscribe to the channel and also share this video with your friends who are preparing for competitive exams. Okay, so I will explain all these questions bilingually, English and Telugu. సో ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా ప్రీవియస్ ఇయర్ పేపర్స్ నుంచి తీసినవి, మెయిన్ ఎగ్జామ్ పేపర్స్ నుంచి. ఓకే, సో ఇక్కడ ఎప్పుడైతే ఎగ్జామైనర్ కొంచెం హయ్యర్ లెవెల్ డిఫికల్టీ ఇద్దాం అనుకుంటున్నారో అప్పుడు ఇలాంటివి వస్తాయి, కానీ మెయిన్ ఎగ్జామ్లో కంపల్సరీ ఇలాంటివి వస్తాయి. ఫిల్ ఇన్ ద బ్లాంక్ క్వశ్చన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చెప్తాను. ఓకే, సో ఇక్కడ కంప్లీట్గా వాచ్ చేయండి. సో చూడండి, ఫస్ట్ క్వశ్చన్ చూస్తే ఇక్కడ 2 క్వశ్చన్స్ ఉన్నాయి. అయితే ఇక్కడ మనకి ఆప్షన్స్ ఉన్నాయి. ఓకే, 5 వర్డ్స్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ ఈ 2 క్వశ్చన్స్లో కూడా మనకు ఏ వర్డ్ సెట్ అవుతుందో అది మనకు ఆన్సర్ అవుతుంది. అంటే ఇక్కడ సింగిల్ వర్డే 2 బ్లాంకులలో సెట్ కావాలి. ఓకే, సో ప్రిలిమ్స్లో కూడా ఇలాంటివి వస్తాయండి, కానీ ఎప్పుడనంటే ఆ ప్రొబేషనరీ ఆఫీసర్ లెవెల్లో ఇలాంటివి వస్తాయి. ఎప్పుడైతే కొంచెం హయ్యర్ లెవెల్ నాలెడ్జ్ని టెస్ట్ చేయాలనుకుంటున్నాడు ఎగ్జామైనర్, అప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి, వెన్ యూ ప్లే యువర్ రేడియో ఎట్ హై స్పేస్ ఇట్ డిస్టర్బ్స్ అదర్స్. ఓకే, ఇక్కడ ఎప్పుడైతే హయ్యర్గా మీరు రేడియోను పెడతారో అప్పుడు అదర్స్కి ఇది డిస్టర్బెన్స్ను కాజ్ చేస్తుంది అనేది మీనింగ్ ఇక్కడ. చూడండి, మరి ఇక్కడ ఫస్ట్ వర్డ్ సెట్ అవుతుందా? ఓకే, సో వెన్ యూ ప్లే యువర్ రేడియో ఎట్ హై ఎడిషన్, హై ఎడిషన్ ఉంటుందా రేడియో ప్రకారం? అది ఉండదు. ఓకే, సో కాబట్టి దీన్ని ఎలిమినేట్ చేయవచ్చు. ఓకే, ఇక్కడ వెన్ యూ ప్లే యువర్ రేడియో ఎట్ హై వాల్యూమ్. ఓకే, హై వాల్యూమ్ అని అంటే హై సౌండ్, అంటే ఇది సెట్ అవుతుంది ఇక్కడ. ఓకే, సెట్ అవుతుంది, కానీ ఇదే వర్డ్ సెకండ్ బ్లాంక్లో కూడా సెట్ అయితేనే మనకు అది ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, వీ హ్యావ్ జస్ట్ రిసీవ్డ్ ఎ లేటెస్ట్ వాల్యూమ్ ఆఫ్ దిస్ ఎన్సైక్లోపీడియా. సో ఇక్కడ మనకి ఒక బుక్ ఉంది. ఓకే, ఏ బుక్ ఉంది. సో అక్కడ పరిమాణం అని అంటాం వాల్యూమ్ను, అంటే ఇది ఈ బుక్స్ కూడా వాల్యూమ్ ఆఫ్ దీస్ బుక్స్ అని కూడా ఇలా వాడతాం. వాల్యూమ్ ఆఫ్ ఎన్సైక్లోపీడియా, పార్ట్ ఆఫ్ ఎన్సైక్లోపీడియా అనే మీనింగ్ వస్తుంది. అంటే ఇక్కడ వాల్యూమ్ అనేదేమో సౌండ్, ఇక్కడేమో పార్ట్గా చెప్తుంది, అంటే ఇది సెట్ అవుతుంది. అంటే 2 బ్లాంకులలో సెట్ అవుతుంది కాబట్టి ఆన్సర్ అయ్యే ఛాన్స్ ఉంది. బట్ అదర్ వర్డ్స్ కూడా మనం చూడాలి. ఒకసారి చూస్తే ఈ సి అనేది చూస్తే ఎట్ హై ఛానల్ ఉంటుందా? ఇది ఇన్కరెక్ట్. ఓకే, కాబట్టి ఇక్కడనే సెట్ కావడం లేదు, కాబట్టి సెకండ్ బ్లాంక్లో కూడా మనకు సెట్ అయిన ఆన్సర్ కాదు, ఎందుకంటే 2 బ్లాంక్స్లో సెట్ కావాలి. ఇక్కడ హై ఫ్రీక్వెన్సీ అనే వర్డ్ ఇక్కడ సెట్ అవుతుంది. ఎట్ హై ఫ్రీక్వెన్సీ ఇట్ డిస్టర్బ్స్ అదర్స్. మరి ఇది సెకండ్లో కూడా సెట్ అవుతుందా? ఏ లేటెస్ట్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ దిస్ ఎన్సైక్లోపీడియా, లేటెస్ట్ ఫ్రీక్వెన్సీ అనేది ఉంటుంది, కానీ ఎన్సైక్లోపీడియా బుక్ వచ్చింది కాబట్టి ఇక్కడ సెట్ కాదు. ఈ పిచ్ అనేది కూడా ఇక్కడ సెట్ అవుతుంది, హై పిచ్ అని అంటాం, హై వాల్యూమ్, కానీ ఇక్కడ లేటెస్ట్ పిచ్ ఆఫ్ దిస్ ఎన్సైక్లోపీడియా అనేది సెట్ కాదు. అంటే ఆన్సర్ ఏమవుతుందండి? ఇక్కడ పార్ట్ బి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, సో ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ ఇట్ పర్ఫెక్ట్లీ. ఈ క్వశ్చన్స్ ఏంటి అని అంటే మీకు ఐడియా రావడానికి నేను ఇక్కడ ఇచ్చాను, అంటే మెయిన్స్ లెవెల్లో ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి అనే బేస్డ్గా. మరి వీటిని ఎలా సాల్వ్ చేయాలని అంటే మనకి ఫస్ట్ క్వశ్చన్ అర్థం కావాలి. వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ద క్వశ్చన్ ప్రాపర్లీ. దెన్ ఆఫ్టర్ ఇక్కడ మనకి మీనింగ్స్ తెలిసి ఉండాలి. ఓకే, సో ఇక్కడ మనకి మీనింగ్స్ తెలిసి ఉంటేనే మనం ఇది చేయగలుగుతాం. ఒకటి గ్రామటికల్గా కరెక్ట్ కావాలి. ఓకే, గ్రామటికల్గా కరెక్ట్ కావాలి. ఇంకొకటి కాంటెక్చువల్గా కూడా కరెక్ట్ కావాలి. ఓకే, కాంటెక్చువల్గా అంటే ఇక్కడ పిచ్ అనేది ఇక్కడ సెట్ అవుతుంది, కాంటెక్చువల్గా సెట్ అవుతుంది, కానీ అదే వర్డ్ ఇక్కడ సెట్ కావడం లేదు. ఓకే, సో గ్రామటికల్గా కాంటెక్చువల్గా 2 పార్ట్స్లో మనకి సెట్ అయితేనే అది మనకు ఆన్సర్ అవుతుంది. సో ఒకసారి సెకండ్ క్వశ్చన్ చూడండి, బోట్స్ టేక్ మోర్ టైమ్ గోయింగ్ అగెయిన్స్ట్ ద స్పేస్ ఆఫ్ ద రివర్. సో ఇక్కడ మనకి మీనింగ్ ఏంటి అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది రివర్ ఉంది. ఓకే, రివర్. ఇప్పుడు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ ఇటు సైడ్ వెళ్తున్నాయి. ఇప్పుడు ఇక్కడ ఒకటి బోట్ ఉంది. బోట్ ఏంటి అని అంటే ఇటు సైడ్ వెళ్తుంది. ఓకే, సో ఇక్కడ అపోజిట్ డైరెక్షన్లో వెళ్తుంటే బోట్ టేక్స్ మోర్ టైమ్ టు గో అగెయిన్స్ట్ ద అని ఉంది. ఓకే, సో ఇక్కడ మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే జనరల్గా ఏంటనంటే ఇక్కడ రివర్లో వాటరే కదా ఉండేది అని తొందరగా ఇక్కడ వాటర్ క్లిక్ చేసే ఛాన్స్ ఉంటుంది, కానీ సెకండ్ బ్లాంక్లో కూడా అది మనకు సెట్ కావాలి. ఓకే, ఇక చూడండి,
బోట్స్ టేక్ మోర్ టైమ్ గోయింగ్ అగెనిస్ట్ ద లో ఆఫ్ ద రివర్. ఓకే, లో ఆఫ్ ద రివర్ ఉంటుంది. లో ఆఫ్ ద రివర్ అనేది ఇక్కడ ప్రాపర్గా సెట్ కాదు. ఓకే, సో ఇక్కడ బోట్స్కి లో రివర్కి లో అనేది ఇక్కడ సెట్ కాదు మీనింగ్ఫుల్గా కాంటెక్చువల్గా, కాబట్టి దీన్ని ఎలిమినేట్ చేయవచ్చు. దీన్ని ఫిల్ ఇన్ ద బ్లాంక్ క్వశ్చన్స్ నేను సపరేట్గా మీకు చేస్తానండి, అక్కడ వీటిని ఎలా చేయాలో చెప్తాను. ఓకే, సో ఇక్కడ ఫస్ట్లోనే సెట్ కావడం లేదు అంటే సెకండ్లో కూడా అది సెట్ కాదు. సెట్ అయినా కూడా మనకు ఆన్సర్ కాదు, ఎందుకంటే 2 బ్లాంక్స్లో సెట్ కావాలి. సో ఇక్కడ చూడండి, బోట్స్ టేక్ మోర్ టైమ్ గోయింగ్ అగెనిస్ట్ ద లేటెస్ట్ ఆఫ్ ద రివర్. రివర్కి లేటెస్ట్ అని, ఓకేనా, ఓల్డ్ అని ఇలాంటిది ఏముండదు. ఓకే, సో పార్ట్లో ఇక్కడ ఈ కాంటెక్చువల్, కాబట్టి ఇది కూడా సెట్ కాదు. చూడండి, గోయింగ్ అగెనిస్ట్ ద వాటర్ ఆఫ్ ద రివర్ అంటే రివర్లో ఉండేది వాటరే కదా, కాబట్టి ఇది ఫస్ట్ బ్లాంక్లో సెట్ అవుతుంది. మరి సెకండ్లో కూడా సెట్ కావాలి, అప్పుడే మనకు ఆన్సర్ అవుతుంది. షీ కీప్స్ హర్ సెల్ఫ్ అబ్రీస్ట్ ఆఫ్ వాటర్ ఈవెంట్స్. ఓకే, అబ్రీస్ట్ ఆఫ్ అని అంటే మీనింగ్ ఏంటి అని అంటే ఇక్కడ ఎప్పటికప్పుడు తెలుసుకోవడం అన్నట్టు. ఓకే, ఎప్పటికప్పుడు తెలుసుకోవడం అన్ని ఈవెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇస్రో ఉంది, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, చైర్మన్ మారారు, మారిన పేరు తెలుసుకోవడం. ఇక్కడ ఇంకొక గవర్నమెంట్ స్కీమ్ లాంచ్ చేసింది, స్కీమ్ నేమ్ తెలుసుకోవడం. ఎప్పటికప్పుడు అన్నీ తెలుసుకోవడం అనేది అబ్రీస్ట్ ఆఫ్ అని అంటారు. ఓకే, వాటర్ ఈవెంట్స్ అది కొంతవరకు సెట్ అయినా కూడా వాటర్ ఈవెంట్స్ అనేది ఇక్కడ ప్రాపర్గా సెట్ కాదు. ఇక్కడ ఆల్ ఆఫ్ ద రివర్, గోయింగ్ అగెనిస్ట్ ద ఆల్ ఆఫ్ ద రివర్ కొంతవరకు ఉంది. ఓకే, బట్ ఇక్కడ ఈ చూస్తే కరెంట్ ఆఫ్ ద రివర్, అలలు అని అంటాం కదా, కరెంట్ ఆఫ్ ద రివర్, కరెంట్ ఆఫ్ ద రివర్ అనేది ఇక్కడ ఈ అనేది సెట్ అవుతుంది. మరి సెకండ్లో అవుతుందా? అబ్రీస్ట్ ఆఫ్ కరెంట్ ఈవెంట్స్ అంటే ప్రస్తుతానికి జరుగుతున్న ఈవెంట్లు అన్నింటినీ కూడా తెలుసుకోవాలన్నట్టే కదా, కాబట్టి మనకు ఇక్కడ వాటరు అండ్ ఆల్ వీటితో కంపేర్ చేస్తే ఇక్కడ మనకి ఇక్కడ బెస్ట్ చాయిస్ ఏంటి అని అంటే కరెంట్ ఆఫ్ ద రివర్, కరెంట్ ఆఫ్ ద రివర్, కరెంట్ ఈవెంట్స్ అంటే మనకి ఆన్సర్ ఈ అనేది సెట్ అవుతుంది. ఓకే, ఆప్షన్ ఈ ఈజ్ అవర్ ఆన్సర్. సో నెక్స్ట్ చూడండి, ఇట్ హెల్ప్స్ టు రిన్స్ ఆన్స్ మౌత్ అర్లీ విత్ ఏ స్పేస్ ఆఫ్ సాల్ట్ అండ్ వాటర్. అంటే మార్నింగు ఇక్కడ మనకి మౌత్ను క్లీన్ చేసుకోవడానికి అనేది మీనింగ్ వస్తుంది. ఇట్ హెల్ప్స్ టు రిన్స్ ఆన్స్ మౌత్ ఎర్లీ విత్ స్పేస్ సాల్ట్ అండ్ వాటర్. ఒకటి హెల్ప్ చేస్తుంది. ఓకే, సాల్ట్ అండ్ వాటర్ మార్నింగ్లో మనకి ఇక్కడ ఏంటనంటే మౌత్ క్లీన్ చేసుకోవడానికి. మరి ఇక్కడ సెట్ అవుతుందా? చూడండి, ఇట్ హెల్ప్స్ టు రిన్స్ ఆన్స్ మౌత్ ఎర్లీ విత్ ఏ ఆన్సర్స్ ఆఫ్ సాల్ట్ అండ్ వాటర్ ఉంటుంది. ఆన్సర్స్ ఆఫ్ సాల్ట్ అండ్ వాటర్ అనేది ప్రాపర్గా కాంటెక్చువల్గా సెట్ కాదు. మిక్స్చర్స్ ఆఫ్ సాల్ట్ అండ్ వాటర్ ఇక్కడ సెట్ అవుతుందా? మిక్స్చర్స్ ఆఫ్ వాటర్ సాల్ట్ అండ్ వాటర్ అనేది కొంతవరకు సెట్ అవుతుంది, కానీ గ్రామటికల్గా చూడండి. ఇప్పుడు మనం ఏ అని అన్నాం. ఓకే, ఏ పెన్ ఇప్పుడు ఏ అనేది వచ్చింది కాబట్టి ఇది సింగులరే కదా, సింగులర్ కాబట్టే పెన్ వచ్చింది. ఇప్పుడు మిక్స్చర్స్ అనేది ఏంటంటే మిక్స్చర్స్ అనేది ప్లూరల్. ఏ మిక్స్చర్ అంటే ఓకే, కానీ మిక్స్చర్స్ అనేది రాంగ్. ఓకే, ఏ ఉంది కదా, మరి ఏ ఆల్రెడీ ఇక్కడ ఉంది, మనం ఇక్కడ ఫిల్ చేసేది మార్చాలి, అంతేకాని ఏని మార్చలేము. కాబట్టి ఇది గ్రామటికల్గా ఇక్కడ సెట్ కావడం లేదు. ఓకే, ఏ మిక్స్చర్స్ అని ఉండదు, అది ఏ లేకపోయినప్పుడు మనం దీన్ని చూసేవాళ్ళం. ఏ లిక్విడ్ ఆఫ్ సాల్ట్ అండ్ వాటర్ విత్ ఏ లిక్విడ్ ఆఫ్ సాల్ట్ అండ్ వాటర్ కొంతవరకు సెట్ అవుతుంది. ఓకేనా, సి అనేది, కానీ సెకండ్లో కూడా సెట్ అవుతుంది చూడాలి. యూ కెన్ ఆల్వేస్ రెఫర్ టు దిస్ మెటీరియల్ టు ఫైండ్ ద స్పేస్ లిక్విడ్ టు దీస్ ప్రాబ్లమ్స్కి లిక్విడ్ ఏంటండి? ఓకే, ప్రాబ్లమ్స్కి లిక్విడ్ అనేది కాదు కదా, కాబట్టి ఇది ఇక్కడ సెట్ కావడం లేదు, కాబట్టి ఫస్ట్లో కూడా ఆన్సర్ కాదు. ఫిక్స్ ఆఫ్ సాల్ట్ అనేది ఉండదు. ఓకే, సో ఇక్కడ సొల్యూషన్ ఆఫ్ వాటర్ అండ్ సాల్ట్, సొల్యూషన్ అంటే కూడా మిక్చర్ అన్నట్టే అండి, కానీ ఇక్కడ చూడండి దీస్ ప్రాబ్లమ్స్, ఇక్కడ ఇది సెట్ అవుతుందా? సొల్యూషన్ టు దీస్ ప్రాబ్లమ్స్ అవుతుంది కదా, కాబట్టి మనకి ఆన్సర్ ఏంటి? ఈ అనేది కరెక్ట్. ఓకే, సో సెకండ్ వన్ ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి, యూజువల్లీ ఫండ్ రైజింగ్ ఈవెంట్స్ అండ్ చారిటీ యాక్షన్స్ రైజ్ ఎ లార్జ్ అమౌంట్ ఆఫ్ మనీ యాజ్ పీపుల్ ఫ్రమ్ ఆల్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ, ఇది ద సొసైటీ, గెట్ అన్ అపార్చునిటీ టు స్పేస్ ఫర్ ఏ కాజ్. ఓకే, సో కాజ్ అని అంటే ఒక కారణానికి చేయడం కోసమే ఈ ఫండ్ రైజింగ్ ఈవెంట్స్ అనేది చేస్తారు లార్జ్ అమౌంట్లో అని ఉంది. టుడే ఏ పర్సన్ నీడ్స్ టు, ఎప్పుడైతే మీకు ఇక్కడ చూడండి ఫస్ట్ క్వశ్చన్ కొంచెం లెంతీగా ఉంది, లెంతీగా ఉన్నప్పుడు మీకు చదవాలని ఇక్కడ కొంచెం డిఫికల్ట్ అనిపిస్తే సెకండ్ ఫస్ట్ చదవండి. ఓకే, సెకండ్, టుడే ఏ పర్సన్ నీడ్స్ టు స్పేస్. చూడండి టు అనేది ఉంది కదా, టు అనేది ఉన్న తర్వాత మనకి వర్బ్ 1 మెయిన్గా వస్తుంది, కొన్ని సందర్భాల్లో వర్బ్ 4 కూడా వస్తుంది, కానీ ఏదైనా కూడా వర్బే కదా ఇక్కడ రావాల్సింది, టు తర్వాత వర్బ్ రావాలి. ఓకేనా, చూడండి ఎఫర్ట్ అనేది వర్బ్, ఎఫర్ట్ అనేది ఇక్కడ ఎఫర్ట్ అనేది ఓకే
నౌన్, ఎఫర్ట్ అనేది నౌన్, కానీ మనకు రావాల్సింది ఏంటి, వర్బ్ కావాలి. కాబట్టి ఇది ఆన్సర్ కాదు. ఇక చూడండి, డెడికేషన్ అనేది కూడా నౌనే. డెడికేషన్, డెడికేట్ అంటే వర్బు, డెడికేట్ అంటే వర్బు. మరి ఇది మనకు ముందే తెలుసుంటే ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా. సో ఇక్కడ వర్బ్ కావాలి, మనకు నౌన్ ఉంది, కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు. 2 తర్వాత. మరి ఇక్కడ చూడండి మిగతావి, డొనేట్, వర్క్, కంట్రిబ్యూట్. టుడే ఏ పర్సన్ నీడ్స్ టు డొనేట్ వెరీ హార్డ్ ఫర్ సర్వైవింగ్ ఇన్ ద కార్పొరేట్ వరల్డ్. చూడండి, టు డొనేట్ అనేది వర్బే, కానీ ఇక్కడ మీనింగ్ ఏంటనంటే ఒక పర్సన్ వెరీ హార్డ్గా, చాలా కష్టతరంగా డొనేట్ చేయాలట. ఎందుకు, కార్పొరేట్ వరల్డ్లో ఇక్కడ బతకాలనండి. అసలు డొనేషన్ చేయడం హార్డ్గా ఉంటుందా, లేదు కదా, కాబట్టి ఇది సెట్ కాదు. ఓకేనా. టు వర్క్, వర్క్ అనేది వర్బ్ కూడా అవుతుంది, కాబట్టి ఇది ఓకే. ఏ పర్సన్ నీడ్స్ టు వర్క్, ఇది కొంతవరకు సెట్ అవుతుంది. నీడ్స్ టు కంట్రిబ్యూట్ వెరీ హార్డ్, మళ్ళీ చూడండి వెరీ హార్డ్గా కంట్రిబ్యూట్ చేయడం ఏంటి, కాబట్టి ఇది సెట్ కాదు. కాబట్టి సి అనేది సెట్ అవుతుంది. మరి ఇక్కడ కూడా సెట్ అవుతుందా చూడండి. అన్ అపార్చునిటీ టు వర్క్, ఇక్కడ టు గెట్ అన్ అపార్చునిటీ టు వర్క్ ఫర్ ఏ కాజ్, టు వర్క్, ఇక్కడ కూడా టూ ఏ ఉంది కదా, వర్క్, వర్బే కావాలి, కాబట్టి మనకు ఇది సెట్ అవుతుంది. ఓకే. అంటే ఒక కారణానికి మాత్రమే ఫండ్ రైజింగ్ చేస్తారు, ఓకేనా, అనేది మీనింగ్ ఇక్కడ. కాబట్టి ఆన్సర్ ఈస్ సి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇది డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్ అండి. ఇక్కడ మనకి ఒకటే క్వశ్చన్లో 2 బ్లాంకులు ఉన్నాయి, 2 బ్లాంకులు ఉన్నాయి. అయితే ఒక ఆప్షన్కి 2 వర్డ్స్ ఇచ్చారు, ఓకేనా. అంటే ఫస్ట్ ఇచ్చిన వర్డ్ ఇక్కడ సెట్ కావాలి, సెకండ్ ఇచ్చిన వర్డ్ ఇక్కడ సెట్ కావాలి, అప్పుడే మనకు ఈ మొత్తం కూడా ఆన్సర్ అవుతుంది. చూడండి, ఫర్ ద లాస్ట్ హాఫ్ సెంచరీ హీ స్పేస్ బై హిమ్సెల్ఫ్ టు, ఓకేనా. హీ స్పేస్ బై హిమ్సెల్ఫ్ అన్నప్పుడు మనకి ప్రాపర్ మీనింగ్ రావడం లేదు. బై హిమ్సెల్ఫ్ ఈజ్ డూయింగ్ అని అంటాం, హిమ్సెల్ఫ్, ఓకే. బట్ అతను ఏంటిది అనేది రావాలి, కానీ ఇక్కడ 2 పబ్లిక్ అఫైర్స్, ఆ 2 ఏం చేస్తున్నాడు పబ్లిక్ అఫైర్స్ అనేది ఇక్కడ లేదు, కాబట్టి ఇది ఆన్సర్ కాదు. ఓకే. ఫర్ ద లాస్ట్ హాఫ్ సెంచరీ హీ స్పేస్ ఆఫ్టర్ హిమ్సెల్ఫ్, ఇక్కడ కూడా ప్రాపర్ మీనింగ్ రావడం లేదు. ఓకే. ఫర్ ద లాస్ట్ హాఫ్ సెంచరీ హీ డెవోటెడ్, డెవోటెడ్ అని అంటే మనకి ఇక్కడ మన టైం అంతా కేటాయించడం అనే మీనింగ్ వస్తుంది. ఓకే. హీ డెవోటెడ్ హిమ్సెల్ఫ్ టు పబ్లిక్ అఫైర్స్ వితౌట్ టేకింగ్ ఏ హాలిడే, ప్రాపర్ మీనింగ్ వస్తుంది కదా. డెవోటెడ్ అనేది ఇక్కడ సెట్ అవుతుంది, వితౌట్ అనేది కూడా ఇక్కడ సెట్ అవుతుంది, ఓకేనా. అంటే అతనికి ఉన్న టైమును అంతా కూడా పబ్లిక్ అఫైర్స్కే కేటాయించాడు. ఎలా, వితౌట్ టేకింగ్ ఎనీ లీవ్, ఎలాంటి హాలిడే తీసుకోకుండా ఇది చేశాడు, కాబట్టి ఆన్సర్ ఇది అవుతుంది. మరి ఇక్కడ చూడండి డి కూడా ఉంది. ఫర్ ద లాస్ట్ హాఫ్ సెంచరీ హీ సాక్రిఫైస్ హిమ్సెల్ఫ్ టు ద పబ్లిక్ అఫైర్స్ ఆఫ్టర్ టేకింగ్ హాలిడే. ఆఫ్టర్ టేకింగ్ హాలిడే అని అంటే హాలిడే తీసుకున్న తర్వాత అని అంటే ఇది అయిపోయినట్టే కదా. మరి సాక్రిఫైస్ అనేది V1, అది ఆల్రెడీ అయిపోయింది అని అంటే సాక్రిఫైస్డ్ అని వస్తే మనం చూసేవాళ్ళం, కానీ ఇక్కడ V1, కాబట్టి ఇది ఆన్సర్ కాదు. సో సి ఈజ్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ద పోలీస్ అరెస్టెడ్ ద పర్సన్ ఆన్ ఏ స్పేస్ ఆఫ్ థెఫ్ట్. మరి ఏ సెట్ అవుతుందా ఇక్కడ, ఆన్ ఏ క్రైమ్ ఆఫ్ థెఫ్ట్, క్రైమ్ అనేది సెట్ అవుతుంది కదా, క్రైమ్ ఆఫ్ థెఫ్ట్. ఓకే. అంటే అక్కడ థెఫ్ట్ చేయడం వల్ల అక్కడ మనకు అరెస్ట్ చేస్తారు కదా, అంటే కాంటెక్చువల్గా కరెక్ట్గానే ఉంది. ఓకే, కాంటెక్చువల్గా కరెక్ట్గానే ఉంది. బట్ కానీ ఫర్ ల్యాక్ ఆఫ్ ఎవిడెన్స్, ల్యాక్ ఆఫ్ అని అంటే లేకుండడం, ఏది లేకుండడం, ఎవిడెన్స్ అనేది లేకుండడం, ఓకేనా. సో ఎవిడెన్స్ అనేది లేకుండడం, సాక్ష్యం అనేది లేకుండడం అన్నట్టు. ఓకే. మరి ఇప్పుడు ఇక్కడ ఇంప్రిజన్డ్ హిమ్, ఫర్ ద ల్యాక్ ఆఫ్ ఎవిడెన్స్ ఇంప్రిజన్ హిమ్. ఇంప్రిజన్డ్ అని అంటే జైల్లో ఉంచడం. చూడండి, క్రైమ్ ఉంది కాబట్టి అరెస్ట్ చేస్తారు, కానీ సాక్ష్యం లేకపోతే ఇక్కడ జైల్లో పెట్టడం అనేది అవుతుందా, లేదు కదా, కాంటెక్చువల్గా సెట్ కాదు. సాక్ష్యం ఉంటేనే, ఎవిడెన్స్ ఉంటేనే జైల్లో పెడతారు, లేదు కదా ఇక్కడ. మరి ఇక్కడ ల్యాక్ ఆఫ్ ఎవిడెన్స్ అని అంటే అక్కడ సాక్ష్యం లేకుండడం వల్ల ఇంప్రిజన్ చేశారనే మీనింగ్ వస్తుంది, కాబట్టి సెట్ కాదు. ద పోలీస్ అరెస్టెడ్ ద పర్సన్ ఆన్ ఏ పనిష్డ్. ఆన్ ఏ అంటే ఇక్కడ నౌన్ రావాలి, ఈ పనిష్డ్ అనేది వర్బు, కాబట్టి సెట్ కాదు. ఓకే. చూడండి నెక్స్ట్, ఇక ఇది సెట్ కాదంటే బి కూడా మనకు సెట్ కాదు. పోలీస్ అరెస్టెడ్ ద పర్సన్ ఆన్ ఏ లెఫ్ట్ ఆఫ్ థెఫ్ట్, ఇది కూడా కండిషన్, ఇక్కడ ఈ లెఫ్ట్ ఆఫ్ థెఫ్ట్ అనేది ప్రాపర్గా లేదు. ద పోలీస్ అరెస్టెడ్ ద పర్సన్ ఆన్ ఏ చార్జ్ ఆఫ్ థెఫ్ట్. ఓకే, అంటే కారణం అన్నట్టు థెఫ్ట్ తోటి అరెస్ట్ చేశారు. బట్ ఫర్ ల్యాక్ ఆఫ్ ఎవిడెన్సు, ఓకే, రిలీజ్డ్ హిమ్. అంటే ఇక్కడ చూడండి కాంటెక్చువల్గా కూడా సెట్ అవుతుంది. అక్కడ సాక్ష్యం లేకపోవడం వల్ల రిలీజ్ చేశారంటే కరెక్టే వస్తుంది కదా. ఎందుకు రిలీజ్ చేశారు? బికాస్ దేర్ ఈజ్ నో ఎవిడెన్స్, దెర్ వాజ్ నో ఎవిడెన్స్, కాబట్టి డి అనేది సెట్ అవుతుంది. ఓకే, సో దీస్ వర్ ద
ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అండి. ఓకే, సో ఇవన్నీ కూడా ప్రీవియస్ ఇయర్లో వచ్చిన క్వశ్చన్స్. ఓకే, సో దట్ యూ విల్ గెట్ అన్ ఐడియా హౌ ద మెయిన్ ఎగ్జామ్ క్వశ్చన్స్ లుక్ లైక్ ఇన్ అవర్ ఎగ్జామ్. ఓకే, సో ఇది కంపల్సరీ మీరు ఇలాంటి ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్లో కంపల్సరీ ఏంటి అని అంటే కొంచెం హయ్యర్ లెవెల్ క్వశ్చన్స్ కూడా మీకు తీసుకొస్తాను. ఓకే, సో ఇఫ్ యూ లైక్ ద కంటెంట్ on our channel, subscribe to the channel and also share this video with your friends who are preparing for competitive exams. Okay.